ఒక దినాన ఒక యవనుడు నిస్పృహలో ఆలోచన పరుడై తన మార్గములో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఏదో ఆలోచన, ఏదో కలత తనను బాధ పెడుతూ ఉంటుంది. తను నడుస్తూ తన గృహం చేరుకొని వంటగదిలో పనిచేయుచున్నటువంటి తన యొక్క తల్లి దగ్గరకు వెళుతున్నాడు. వెళ్ళి ఇలా ప్రశ్నించాడు, అమ్మా, మన ఇంటి దేవుడు ఎవరు, మన విలవేల్పు ఎవరో అని అడిగాడు. తల్లి కొడుకుని కసురుకుంటూ, ఎరా, మన ఇంటి దేవుడు ఎవరో నీకు తెలియదా? మన దేవుడు వెంకటేశ్వర స్వామి. మన దేవుడు వెంకటేశ్వర స్వామి. అక్కడ మొదలుకొని తన యొక్క తండ్రి పూజ గదిలో ఉన్నాడు. పూజ గదిలోనికి వెళ్ళి తండ్రిని అడిగాడు, నాయనా, మన దేవుడు ఎవరు అని అడిగాడు. తండ్రి కోపపడి, నీకు తెలియదా, మన ఇంటి విలవేల్పు శివుడు అన్నాడు. ఆ సమాధానం కూడా ఈ యవనుని అంత తృప్తిపరచలేదు. అక్క దగ్గరికి వెళ్ళాడు. అక్క, మన దేవుడు ఎవరు అని అడిగాడు. అయ్యా, మన దేవుడు కుమారస్వామి అని అన్నది. దానికి తృప్తి లేదు. అన్న దగ్గరికి వెళ్ళాడు. మన దేవుడు ఎవరు అన్నయ్య అని అడిగాడు. మన దేవుడు ఆంజనేయుడు అన్నాడు. అక్కడ తృప్తి లేక తన తమ్ముని దగ్గరకు వెళ్ళి, తమ్ముడు, మన దేవుడు ఎవరు అని అడిగాడు. మన దేవుడు కృష్ణుడు అన్నాడు. మన గృహములో 6 ఉన్నారు, 6కి 6 దేవుళ్ళు ఉన్నారు, అస్సలు నిజమైన దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్నతో తన గృహము నుండి బయటకు వచ్చాడు. వచ్చి నడుస్తూ వెళుతున్నాడు. ఆ దినము ఆదివారము. ఒక దేవాలయం ముందు నిలబడినప్పుడు ఆ దేవాలయము మూసివేసి ఉన్నది. ఏమిటి, ఈ దేవాలయం ఈరోజు మూసివేసి ఉన్నది, ఇక్కడ ప్రార్థన జరగదా అని అడిగాడు. లేదు, వీరు 7వ దినము శనివారం ప్రార్థిస్తారని చెప్పాడు. అయితే మరి వీరు ఏ దేవుణ్ణి కొలుస్తారు అని అడిగాడు. వీరు క్రీస్తుని కొలుస్తారని చెప్పారు. ఆ విధంగా ఆ యవనుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి 26 దేవాలయాలకు వెళ్ళి వాటి యొక్క పేరులు, వారు ఏ దేవుణ్ణి కొలుస్తారో అని అడిగినప్పుడు అందరూ క్రీస్తు పేరు వివరించారు. కానీ వారి యొక్క దేవాలయాలు లేకుంటే వారి యొక్క మత సంబంధమైనటువంటి పేరు మాత్రము వేరుగా ఉన్నది. అయితే ఈ సమయంలో మన దేవుడు ఎవరు, మనము ఏ దేవుణ్ణి కొలుస్తున్నాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఫరో రాజు మోషే ఇశ్రాయేలును విడిపించడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనీయుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అంటున్నాడు. యెహోవా ఎవడు? యెహోవా చాలా చక్కగా వివరిస్తున్నాడు ఒక కవి. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు నాది, మజ్జలీయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు, నాత్మభౌనీశ్వర నీ శరణంబు నేను వేడిదన్. ఈయన మధ్యలో వచ్చినటువంటి దేవుడు కాదు. ఈయన ద్వారా సర్వ సృష్టి ఉనికిలోనికి వచ్చి ఉన్నదని, ఏనే సర్వ సృష్టికి ఆధారభూతుడని, ఏనే ఆది అంతము అనువాడు ఉన్నవాడు. ఎవడు ఈ యెహోవా అని ప్రశ్నించినప్పుడు మోషే చాలా చక్కని సమాధానము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం నేర్చుకుంటున్నాము. అయితే మోషే ఏమంటున్నాడు? ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఇది ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా కనపడుతున్నది. ఈయన పరమదేవుడు, మహాదేవుడు, పరక్రమవంతుడు, భయంకరుడు. ఇంకొక విధంగా మనం చూడాలి అంటే ప్రకటనటువంటి యోహాను రాస్తున్నాడు చాలా చక్కని వాక్యాన్ని. ప్రకటన 19వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, ఆయన రాజులకు రాజును
ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు, ఆయన నామము వస్త్రము మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉన్నది అంటున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ 7 నామాల గురించి మనం ఒక్కసారి స్మరిద్దాము. పరమదేవుడు. పరమదేవుడు ఎక్కడున్నాడు? పరమదేవుడు, యోహాను అంటున్నాడు, పరమదేవుడు అందరికంటే పైనున్నవాడు అంటున్నాడు. అంటే ఆయన పరలోకమందున్నాడని దీని భావన. ఎందుకు ఆయన పరలోకములో ఉన్నాడని మనం ప్రశ్నించినట్లయితే మనలను దీవించటానికి. ఈ పరమదేవుడు ఎలాగ ఈయన పరమదేవుడయ్యాడు అని మనం ప్రశ్నించినట్లయితే, దాగోను గుడిలో యెహోవా యొక్క మందసమును ఉంచినప్పుడు దాగోను యొక్క శిల్పము ఆ మందసానికి సాష్టంగపడినట్లుగా చూస్తున్నాము. ఆ తలుపులను తెరచి చూచినప్పుడు ఆ పూజారులందరూ ఆశ్చర్యపడి ఆ తలుపులను మూసివేసి ఆ దాగోను యొక్క శిల్పాన్ని ఆ యొక్క స్థలములో ఉంచినట్లుగా చూస్తున్నాము. మరలా ఆ యొక్క గుడి ద్వారాన్ని మూసి మరుసటి రోజు వచ్చినప్పుడు ఆ దాగోను యొక్క శిరస్సు, ఆయన యొక్క చేతులు నరకబడి గుమ్మం ముందు పడవేసినట్లుగా చూస్తున్నాము. ఈయన పరమదేవుడు, ఈయన పరమ ప్రభువై ఉన్నాడు. అందువలనే మనుషులతో తయారు చేయబడినటువంటి దేవుళ్ళు, మనుషులతో తయారు చేయబడినటువంటి ఈ శిల్పాలు దేవుళ్ళు కాదని ఇక్కడ పరమదేవుడైన యెహోవా నిరూపించినట్లుగా చూస్తున్నాము. ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా ఆ గుడి యొక్క తలుపులను తెరవలేదని మీకు తెలియపరుస్తున్నాను. అందువలన ఈయన పరమదేవుడని మీకు స్పష్టంగా తెలియపరుచుతున్నాను. రెండవది మహాదేవుడు. ఈయన మహాదేవుడు ఎందుకయ్యాడు అని మనం చూసినట్లయితే, ఈ మహాదేవుడు నీటి గోడలను నిర్మించినటువంటి దేవుడు. ఈ దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి అనేకమైనటువంటి ఇశ్రాయేలులను నడిపించినటువంటి మహనీయుడు. మనం ఒక్కసారి ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని చూసినట్లయితే చాలా ఆశ్చర్యాన్ని కొలియజేస్తున్నది. 6 లక్షల కాలుబలము బయలుదేరి వెళ్ళి ఉన్నది. 6 లక్షల కాలుబలం అంటే బలము కలిగి యుద్ధము చేయగలిగినటువంటి యవనులని మనం తెలియపరుస్తున్నది. మరి వారి భార్యలు, వారి తండ్రులు, వారి పిల్లలు, వారితో వచ్చినటువంటి అన్య జనులను కూడా మనం లెక్కించినట్లయితే ఆ దినము 50,000 మంది బయలుదేరినట్లుగా చూస్తున్నాము. ఈ 50,000 మంది బయలుదేరి ఎర్ర సముద్రమును ఒక్క రాత్రి వారు దాటినట్లుగా చూస్తున్నాము. అక్కడ పరో సైన్యమును ఆ ఎర్ర సముద్రము నీళ్ళ క్రింద సమాధి చేసినట్లుగా చూస్తున్నాము. ఈయన మహాదేవుడని చెప్పగలము. ఎంతటి మహాదేవుడంటే 50 లక్షల ప్రజలను పోషించినటువంటి సర్వ సృష్టికర్తని చెప్పగలము. మూడవది మనం చూసినట్లయితే భయంకరుడు. ఎంతటి భయంకరుడంటే, రబ్బా అనేటువంటి పట్టణం, అమోనీయుల పట్టణంలో దావీదు మహారాజు యుద్ధము చేసినప్పుడు వారిని బయటికి తీసుకొని వచ్చి రంపములతో, ఇనప గొడ్డళ్లతో వారిని నాశనం చేసినట్లుగా చూస్తున్నాము. అందువలన ఆయన భయంకరుడని చెప్పబడుచున్నది. నాలుగవది మనం చూసినట్లయితే రాజులకు రాజు. ఈయన రాజులకు రాజు ఎందుకయ్యాడు? మహాబలిష్టమైన రాజ్యాన్ని స్థాపించినటువంటి నెబుకద్నెజరు, ఆయనే పరాక్రమవంతుడని, ఈ పట్టణాన్ని నేనే నిర్మించానని గర్విస్తున్న సమయంలో, ఒరే పిచ్చివాడా, నీవు కాదు, నీ వెనక మహాశక్తి అయినటువంటి ఈ యొక్క రాజులకు రాజు ఉన్నాడని తెలియపరిచి, ఆ మహారాజు ఈ సర్వప్రపంచాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు, ఆ రాజును 7 సంవత్సరములు గడ్డి మేయించినటువంటి దేవుడు. అందువలన రాజులకు రాజుగా ఆయన పిలువబడుచూ ఉన్నాడు. మనం 5వది చూసినట్లయితే నా దేవుడు గోవిందుడు. ఇది చాలా విచిత్రంగా ఉంటున్నది. నా దేవుడు గోవిందుడు. మీరు ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనానికి చూసినట్లయితే అక్కడ స్పష్టంగా కనపడుచున్నది. మమ్రేను వనములో అబ్రహాము తన యొక్క నివాసమును ఏర్పాటు చేసుకొని తన యొక్క మందిరము ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా
2 దూతలతో అక్కడికి వచ్చినట్లుగా చూస్తున్నాము. అప్పుడు అబ్రహాము వారికి భోజనం తయారు చేసినట్లుగా చూస్తున్నాము. చాలా తృప్తికరమైనటువంటి విందును ఏర్పాటు చేశాడు. త్వరగా తన భార్య దగ్గరకు వెళ్ళి 3 మానికల మెత్తని పిండిని ఇచ్చి తన యొక్క సేవకుని పిలిచి మందరంలో క్రొవ్విన దూడను వధించమని చెప్పి అబ్రహాము వెళ్ళి పాలును వెన్నను తయారు చేసినట్లుగా చూస్తున్నాము. అక్కడ పశువుల మందలోనికి వెళ్ళి క్రొవ్విన దూడను వధించినట్లుగా చూస్తున్నాము. ఆ రోజులలో యూదులు నల్లని పశువులను పెంచలేదు, కానీ తెల్లని వాటినే పెంచారు. అందువలన అవి ఎద్దులు ఆవులై ఉండవచ్చు. ఆ వధించినటువంటి ఆవు లేగదూడ ఆవు గోవిందుడు అంటే గోమాంసమును విందుగా ఆరగించిన వాడు. గోవు మరియు విందు, గోవిందుడు. గోమాంసమును విందుగా ఆరగించిన వాడే యెహోవా దేవుడు, ఆయనే గోవిందుడు. అది 5వ నామము. 6వ నామాన్ని చూసినట్లయితే పరక్రమవంతుడు. ఈయన ఎంతటి పరక్రమవంతుడు అంటే ఫరో రాజు తన యొక్క బిడ్డలను విడిపించినప్పుడు రాజు మొదలుకొని బీదవాణి వరకు, అంటే మంత్రులు సామాన్య ప్రజల వరకు తొలుసూరు బిడ్డలను సంహరించినగా చూస్తున్నాము. ఆ దినము ఐగుప్తి దేశంలో రాజు మొదలుకొని సామాన్యుడు వరకు దుఃఖక్రాంతులై వారు దుఃఖముతో ఉన్నారని తెలుస్తున్నది. అంతటి పరక్రమవంతుడైనటువంటి ఆ దేవుడు నీకు నాకు దేవుడై ఉండటము ఎంత సంతోషమో ఒక్కసారి మనం ఆలోచించాలి. 7వది ఆఖరిది ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఈయన ప్రభువులకు ప్రభువు ఎందుకై ఉన్నాడు? ఈయన మహా గొప్ప దేవుడని, పరక్రమవంతుడని, భయంకరుడని, మహాదేవుడని, పరమదేవుడని పిలుస్తున్న మనము ఈయన ప్రభువులకు ప్రభువయ్యాడు. ఈ ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు కూడా అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈయన భూప్రపంచమంతా పాపముతో నిండి ఉన్నప్పుడు 40 దినాలు 40 రాత్రులు వర్షమును కురిపించి సర్వ సృష్టిని నీటి కింద సమాధి చేసినటువంటి ప్రభువు అయి ఉన్నాడు. ఇంతటి మహాప్రభువు ఈ భూప్రపంచములో ఇంకెవరు లేనటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క ప్రభువు వాగ్దానాలను ఇచ్చేవాడు. ఎంతటి వాగ్దానాలు ఇస్తున్నాడంటే, మరి ఒకసారి ఈ భూప్రపంచాన్ని నీటితో నేను నాశనము చేయను అని వాగ్దానము చేసి ఆకాశములో ధనస్సు నుంచినట్లుగా చూస్తున్నాము. ఈ ధనస్సులో 7 రంగులున్నవి. ఈ 7 రంగులు ఆయన యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉన్నాయి. పసుపు రంగు దైవత్వానికి సూచనగా ఉన్నది. ఆకుపచ్చ రంగు మానవత్వానికి సూచిస్తున్నది. ఓదా రంగులతో ఏర్పడినటువంటి నీలిరంగు శ్రమలకు సూచిస్తున్నది. ఎరుపు రంగు రక్షణకు సూచిస్తున్నది. ఆ తరువాత నారింజ రంగు న్యాయ తీర్పుకు సూచనగా ఉన్నది. ఓదా రంగు రాజరికము గురించి సూచిస్తున్నది. ఆకాశములో ఉన్నటువంటి నీలిరంగు నిత్యత్వానికి సూచిస్తున్నది. చూసారా, ఈ ప్రభువు మానవులను ప్రేమించి మానవ కోటిని తన వశము చేసుకొనుటకు గాను ఆయన పరమ ప్రభు అయ్యాడని మనం తెలుసుకోచున్నాము. అయితే ఇక్కడ మనం 7 నామాలను చూచాము. పరమ దేవుడు, మహాదేవుడు, భయంకరుడైన దేవుడు, పరక్రమవంతుడు, గోవిందుడు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. ఈ యొక్క దేవుడు ఎక్కడున్నాడు? పరమ ప్రభువు, పరమ దేవుడు అందరికంటే పైనున్నవాడని నేను ముందుగానే చెప్పాను. అందరికంటే పైన ఎందుకు ఉన్నాడని మనం ప్రశ్నించినట్లయితే మనలను దీవించటానికి. మహాదేవుడు ఎక్కడున్నాడని మనం ప్రశ్నించినట్లయితే ఆయన మన క్రింద ఉన్నాడు. తన భావులను మన క్రింద ఉంచి మనలను పాపములో పడకుండా నిలబెట్టుటకు ఆదరించుచున్నాడు.
మూడవది, భయంకరుడైన దేవుడు ఎక్కడున్నాడంటే నీ ముందు ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకు ఆయన మన ముందు ఉన్నాడంటే మనము ఏ పాపములో పడకుండా మనలను నడిపించటానికి మన ముందు ఉన్నాడు. రాజులకు రాజు ఎక్కడున్నాడని నువ్వు ప్రశ్నించినట్లయితే ఆయన మన వెనక ఉన్నాడు, మనలను కాపాడటానికి. గోవిందుడు నా దేవుడని చెప్పాను. గోమాంసమును విందుగా ఆరగించినటువంటి ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరాక్రమవంతుడైన ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన ప్రక్కన ఉన్నాడు. మన ప్రక్కన ఎందుకున్నాడని మనం ప్రశ్నించినట్లయితే ఆయన మనలను ఓదర్చుటకు మన ప్రక్కన ఉన్నాడు. ప్రభువులకు ప్రభువు ఎక్కడున్నాడు అని మనం ప్రశ్నించినట్లయితే ఆయన మన మందిరములో ఉన్నాడు. ఆయన మన మందిరాలలో ఎందుకున్నాడు? మనుషులు నిర్మించిన మందిరము, ఆయనే నిర్మించినటువంటి మన శరీరం అనబడేటువంటి ఈ మందిరములో ఆయన ఉన్నాడు. ఎందుకు ఆయన మనలో ఉన్నాడు అని మనం ప్రశ్నించినట్లయితే మనలను పరిశుద్ధులుగా చేయటానికి, మనలను నీతిమంతులుగా చేసి నీ కొరకు నా కొరకు తయారు చేయించినటువంటి ఆ రాజ్యములో చేర్చుటకు ప్రభువు నీలో నాలో ఉన్నాడు. ఆయనే మన దేవుడు. ఎవరు మన దేవుడు? క్రీస్తు. క్రీస్తు మన దేవుడై ఉన్నాడు. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆ ప్రభువును ఆరాధించటం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యమని మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఆయన పరమదేవుడు, మహాదేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, రాజులకు రాజు, పరాక్రమవంతుడు, భయంకరుడు, గోవిందుడు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ప్రియమైనటువంటి శ్రోతలారా, మనం ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నిజమైనటువంటి దేవుడు ఆయనే. నేను ముందుగా చెప్పినటువంటి ప్రకారంగా ఆయన మధ్యలో వచ్చినటువంటి వాడు కాదు. ఆయన సృష్టికి మూలకారకుడై ఉన్నాడు. ఆయన ఆది అంతమై ఉన్నాడు. అనువాడు, ఉన్నవాడు. అనువాడు అంటే పిలిస్తే పలికేవాడు, ఎల్లవేళలా జీవిస్తున్నటువంటి మహనీయుడైనటువంటి ఆ దేవుణ్ణి స్మరించడం అనేది నీకు నాకు ఆధిక్యతగా భావించి ఆ ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ రక్షణ పాత్రలో ప్రతి ఒక్కరము పాలు పంచుకొని ఆ ప్రభువుతో ఆ పరలోక రాజ్యములో చేరాలని మీకు నేను విన్నవించుకొనుచున్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు నిత్యుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిజమైనటువంటి దేవుడు ఈ లోకములో ఎవరునూ లేరు. ఎందుకంటే దేవుళ్ళందరూ, మన భారతదేశంలో ఉండే దేవుళ్ళందరూ మనుషుల చేత తయారు చేయబడిన వారు. వారికి నోరు ఉంటుంది కానీ మాట్లాడలేరు, చేతులుంటే కానీ చెయ్యలేరు, కాళ్ళుంటే కానీ నడవలేరు, చెవులుంటే కానీ వినలేరు. వారికి హృదయం ఉన్నది కానీ ఆలోచించలేరు. కానీ మన దేవుడు నీతిమంతుడు, సజీవుడు, ఆయనే సృష్టికర్త అన్న విషయాన్ని మీరు నేను మర్చిపోకూడదని మరి ఒకసారి మీకు మనవి చేస్తున్నాను. ఆ దేవుని కొనియాడి ఆ దేవుని యొక్క స్వభావమును మనం అవలంబించాలని మీకు మనవి చేస్తున్నాను. మనం భగవద్గీతలో చూసినట్లయితే యథాదేవ తథాభక్త అని ఉంటుంది. యథాదేవ తథాభక్త. ఏ దేవుణ్ణైతే నువ్వు కొలుస్తున్నావో, ఏ దేవుణ్ణైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుని నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ దేవుని యొక్క గుణగణాలను కలిగి ఉండటమే నిజమైనటువంటి భక్తుని యొక్క క్రియ. ఆ నిజమైనటువంటి దేవుణ్ణి కొలుస్తున్న నీవు నేను ఆ క్రీస్తు యొక్క గుణగణాలను అవలంబించి ఆ క్రీస్తు యొక్క ప్రవర్తన కలిగి జీవించి ఆ పరలోక రాజ్యములో చేరుటకు ప్రభువు మనందరికీ సహాయం చేయాలని మనం అనుదినము ప్రార్థించాలి. ప్రతి క్షణము దేవుని అవలంబించాలి. ప్రతి నిమిషము ప్రభువులో మనం జీవించాలి. ప్రతి గంట మనం ప్రభువులో ఉండాలి. ప్రతి దినము ఆయనని ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన పరమదేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన భయంకరుడు, ఆయన రాజులకు రాజు, ఆయన గోమాంసమును విందుగా ఆరగించిన దేవుడు, ఆయన పరాక్రమవంతుడు, ఆయన ప్రభువులకు ప్రభువై ఉన్నాడు.
ఏ దేవుడు ఇంతటి గొప్ప కార్యములను నెరవేర్చినటువంటి వాడు ఈ భూప్రపంచంలో లేడని మీకు నేను నొక్కి చెప్పగలిగే శక్తి దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ నిజమైనటువంటి ఈ దైవ గ్రంథములో ఆయన చేసినటువంటి మహాపరక్రమమైనటువంటి కార్యాలను, ఆయన చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యాలను ఇంకా ముందు మేము వివరించబోతున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి శ్రోతలారా, ఒకటి మాత్రం మీరు గమనించాలని, ఆ దేవుడు ప్రతి అణువులో ఉన్నాడని, ఆయన సర్వమును ఆక్రమించిన వాడని మర్చిపోకూడదు. ఇర్మీయా 23:23లో రాస్తున్నాడు, నేను సమీపమున ఉండు దేవుడును నేనా, దూరంలో ఉండు దేవుడును కానా, నన్ను కాకుండా ఎవడైనా రహస్య స్థలములలో నివసించగలిగిన వాడు ఉన్నాడా అని అంటున్నాడు. ఆ ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన మనకు సమీపంలో ఉన్నటువంటి దేవుడును, మనకు దూరంలో ఉన్నటువంటి దేవుడును, మన ప్రక్కన ఉన్న దేవుడును, మనలో ఉన్న దేవుడును, మనకు ముందు మనకు వెనక మన క్రింద మనలను పడకుండా నిలబెట్టే దేవుడు, మనలను ఆదరించువాడు, మనను ఓదార్చువాడు, మనను నడిపించువాడు, మనను కాపాడువాడు, మనలను రక్షించువాడు ఆ దేవుడే. ఆయనే నిత్య దేవుడు. మన దేవుడు ఎవరు అని ప్రశ్నించినట్లయితే మన దేవుడు క్రీస్తు. ఆయనే మనలను రక్షించువాడు. ఆయనే మన కొరకు ప్రాణము పెట్టి ప్రాణత్యాగము చేసిన మహనీయుడు. భారతదేశంలో ఉన్నటువంటి 3 కోట్ల దేవుళ్ళలో ఏ దేవుడు ఈ పాపి కొరకు తన ప్రాణాన్ని ఇవ్వలేదు? ప్రియమంటే విశ్వాసులారా, ఒక క్రీస్తు మాత్రమే తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించి ఉన్నాడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయనే మనకు కావలసినటువంటి రక్షణకర్త. ఆ దేవుణ్ణి మనందరం ఆరాధించి, ఆయన నీ కొరకు నా కొరకు తయారు చేయుచున్నటువంటి ఆ రాజ్యములో మనందరము చేరి ఆ ప్రభు సన్నిధిలో నీతి వస్త్రమును ధరించి ఆనంద సంతోషములతో ముందుకు సాగాలని మీ అందరికీ మనవి చేస్తూ ప్రభువు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి కళ్ళు మూసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సకల జీవులకు ప్రాణము సంగిన జీవాధిపతి, నీ నామమును స్మరించుటకై వచ్చిన మమ్ములను దీవించమని, నీ వాక్య ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరిపై నీ కరుణ కటాక్షమును కుమ్మరించి, నీవే నిజమైన దేవుడు అని, క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడని మేము తెలుసుకొని ఆ పరమున చేరుటకు నీ యొక్క నామమును స్తుతిగానములతో ముందుకు సాగుతూ ఆ పరలోక రాజ్యమునకు వారసులుగా చేయమని ప్రభునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.